నుంచి కాపాడుతాడని కొడుకును కనాలి అనుకుంటారు అందరూ. కానీ కడుపును పుట్టిన కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. నవమాసాలు మోసి కనిపెంచి పెద్ద చేసిన అమ్మనే అంతం చేశాడు. చంపడానికి కారణం మాత్రం మరీ చిత్రంగా ఉంది. కొడుకును భార్యతో ఎందుకు గొడవపడ్డావు, ఆమెను పుట్టింటికి ఎందుకు పంపావు అని అడిగినందుకు దుడ్డు కర్రతో తలపై బాదాడు. ఎవరైనా కోడలకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ ఇక్కడ మాత్రం కోడలను సపోర్ట్ చేసినందుకు కొడుకు చేతిలో దారుణమైన చావుకు గురైంది ఆ అమాయకురాలు. ఈ దారుణమైన ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గుర్రాలదండి పరిధిలోని కొత్త తండాకు చెందిన బానోతు శ్రీనుకు రాధికతో 8 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వారికి 2 కొడుకులు. శ్రీను భార్య రాధికతో కలిసి చేవెళ్లలో అల్లం వెల్లుల్లి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వారి సంసారంలో మొదటి నుండి గొడవలున్నాయి. శుక్రవారం భార్యతో గొడవపడి రాత్రి సొంతూరు కొత్త తండాకు శ్రీను ఒక్కడే వచ్చాడు. శ్రీను తల్లి మోజ్ కోడల్ని పిల్లలను ఎందుకు తీసుకురాలేదని అడిగింది. శ్రీను సరిగా సమాధానం ఇవ్వకపోవటంతో మోజ్ మందలించింది. పిల్లలు కోడల్ని తీసుకురాకుండా నీవు ఇంటికి రావద్దని హెచ్చరించింది. తల్లికి శ్రీనుకి మధ్య వాగ్వాదం పెరిగింది. కోపంతో శ్రీను పెద్ద కర్ర తీసుకుని తల్లి మోజ్ తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. పొరుగువారు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా మోజ్ మృతి చెందింది. కోడలి కోసం గొడవ పెట్టుకుని అనవసరంగా ప్రాణం పోగొట్టుకుందని బంధువులు బాధపడుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికొచ్చి వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా అన్న కొడుకు బానోతు శ్రీను, అతను తాగిన మత్తులో కొద్దిగా సేవలతో ఉండేది, వేరే దండకు పోయేది. ఒక 3 years నుంచి ఊరు బయట ఉండేది. ఊర్లోకి వచ్చాడు. వచ్చిన మూమెంట్లో తల్లిగారికి తెలియదు. ఇక హఠాత్తుగా వాడు తాగిన మత్తులో అమ్మ మీద కోపంతో ఒక దెబ్బ కొట్టాడు. ఊరికి పడ్డది. పోగా భువనగిరి తెచ్చాము. భువనగిరి నుంచి హాస్పిటల్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము, విజయ్ కుమార్ తీసుకెళ్ళాము, పోయి ఈసీఎల్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. డెత్ అయిపోయింది. ఇంతకుముందు మస్తు గొడవలు ఉంది. ఇంతకుముందు ఒక 7 years కింద మా అబ్బాయి బానోతు శ్రీను కొత్త లౌడేకండ నుంచి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఒక 2 monthsకే ఆమె కాళ్ళు ఇరిగిపోయినాయి. రెండు కాళ్ళు ఇరిగిపోగా ఆమె చాకరీ చేయలేదని మా అక్క మా కోడల్ని తీసుకెళ్ళింది వాళ్ళ ఊరికి. 1 సంవత్సరం పాటు తిరిగి రాలేదు. మళ్ళీ ఒకటి మేము ఏం చేసినామంటే కులం పంచాయతీ చేసినాం. కులం పంచాయతీలో కూడా ఫుల్ కొట్టుకున్నాం. వాళ్ళకు మాకు పడక ఫుల్ కొట్టుకొని మళ్ళీ ఇంకోసారి పంచాయతీ చేసినాం. మళ్ళీ ఇంకోసారి పంచాయతీ చేసినాం. ఈ మా కొడుకే ముందు నిమ్స్ ముందల బీబీనగర్ నిమ్స్ ముందల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆడేమన్నాడంటే నేను నా భార్య నాకు కావాలి, నేను ఇప్పటి నుంచి కొట్టను తిట్టను, నాకు ఎలాంటి పంచాయతీ లేదు, అది ఎక్కడి నుంచో వచ్చిందన్నాడు. అది చెప్పకూడదు. ఆ విషయంలో నేను ధర్మంగా అని చెప్పి ఒప్పుకునేసరికి మా అక్క మా బామ్మడుగులు బిడ్డను తోలిస్తే కాపురం జరిగింది. ఒక కొడుకు పుట్టినాక 1 year ఉన్నారు. 1 year ఉన్నాక మళ్ళా ఫరార్ అయినాక మళ్ళీ 3 సంవత్సరాల కిందకి రాలేదు. మళ్ళీ పంచాయతీ ఏం లేదు, వాళ్ళే చేసేది, వాళ్ళే జమ్మేది. మళ్ళీ ఇంకో కొడుకు పుట్టినాక 6 నెలలు మా ఊరి కాడ సంసారం చేసింది లేదు. మొగోడు ఉన్నప్పుడు ఏమో ఆడిది ఉండదు, ఆడిది ఉన్నప్పుడు మొగోడు లేడు. ఒక 5-6 సంవత్సరాల నుంచి మొగోళ్ళ కలెక్షన్ లేదు. తండ్రి 11 ఏళ్ళ కింద చనిపోయిండు. ఇదే బీమారి. మాకు ఒక పెద్ద సమస్య ఉంది మా ఫ్యామిలీది. ఆ ఫ్యామిలీ ఈ భూమి వల్ల ఏదో సమస్య వల్ల చనిపోయాడు. అనుమానాస్పదంగా నేను ఎంగేజ్మెంట్ కానీ పోయిండు, సంబంధం మాట్లాడడానికి పోయి వచ్చినాక అంతా కలిసి మందు తాగిరో ఏం తాగిరో రాత్రి 3 గంటలకు వస్తుంది అన్నది ఎవరికి చెప్తలేదు. హాస్పిటల్కి వచ్చాక ఇద్దరు ఒక దగ్గరనే ఉంటారు. నిన్న జరిగిన శ్రీను మోజీ హత్యకు నిన్న అక్కడ చెవేల ఎల్లిగడ్డ బేరం చేస్తుంటూ రాజిక అంటామే శ్రీను అంటానే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కామనే అనుకున్నాం. కానీ వాళ్ళు బేరం చేసుకుంటా ఎప్పుడు 100 రూపాయలు ఇవ్వాలని ఫోన్ చేస్తాడు. నిన్న 7,000 ఇచ్చి మధ్యాహ్నం దాపించి మళ్ళీ పంపించి ఇంటికి పంపించారంట. తర్వాత సర్వే చేస్తుంటే వీడు వచ్చిన సంగతి కూడా మాకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్తే రాజిక అంటామే అక్రమ సంబంధం పెట్టుకొని ఈయనకు చాలా ఇబ్బంది పెట్టింది. మోగోనికి శ్రీను అంటానికి చాలా ఇబ్బంది పెట్టి వత్తాని చూడలే, కోడలని చూడలే, ఏమని చూడలే, ఇష్టం వచ్చిన ఆడి ఇష్టం వచ్చింది చేసింది. లాస్ట్ కాగానే మెంటల్లో చేసి నిన్న హత్య కారణం మొత్తం రాజిక తర్వాత నిన్న ఎస్సన్గా
4వ తారీఖు ఆ చెవేలకెళ్ళి వచ్చి ఎందుకు కొట్లాడి వచ్చిండు, ఆయనకి ఎవరు కొట్టిరు, ఆ ఏ కారణంతో ఇంటికి వచ్చిండు, ఆయనకి 7,000 రూపాయలు ఇప్పుడు 100 రూపాయలు ఏనోని 7,000 రూపాయలు ఎట్లా ఇచ్చి పంపించినావు, ఏం జరిగిందనే మాకు తెలియాలి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరిపైన అంటే రాజిక నాయన పేరు మీద వినోద్, వాళ్ళ కొడుకు వినోద్ మీద, బానోత్ కవి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకోమంటారు ప్రభుత్వానికి మేము, ఎందుకంటే పోలీస్ శాఖ అడుగుతున్నాం మీడియా మిత్రుల తరఫున. ఈ ఖచ్చితంగా చర్యలు తీసుకోమంటే మేము ఏడికైనా పోరాడగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. కానీ ఇన్ని రోజులు అయితే విలువతోటి ఉన్నాం, ఆలోచనతో ఉన్నాం, కానీ ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, ఇప్పటికే పెట్టింది చాలు. తగ్గిన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఎవరు 4 మీద ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, తేజావత్, బాన్య, రాజిక, వినోద్, కవి 4 మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈడుకు శీను చంపి కవి ఇంటి ముంగట ఇవ్వాల్సింది కారణం ఏంది? ఆడికి కవిగాడు ఏమన్నాడు, ఆయన ఇంటి ముంగట ఇస్తాను ఎందుకు అంటాడు? అందరూ అంటాడు మేము 7 అన్న తమ్ముళ్ళు అంటే అందరు ముంగట ఇస్తానాలే, కవి ఇంటి ముంగటనే ఎందుకు ఇస్తా అంటాడు చెప్పి. ఆల్రెడీ తీసుకోపోతుంటే బానో దూపి సన్నాప రవి వాళ్ళ కొడుకు అద్దుకొని నిన్న బయట కవి ఇంటికి తీసుకుపోతుంటే మధ్యలో ఆపి మేము తీసుకొని ఆ భువనగిరి హాస్పిటల్ తీసుకొచ్చినాం. భువనగిరి హాస్పిటల్కి ఈజే భారత్ హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ ఈషల్ పుష కూడా రాస్తే 8:30కు డెడ్ అయిపోయింది. 9 గంటలకు తీసుకొచ్చినాం. ఈ చర్యలు మాత్రం పోలీస్ శాఖ కానీ మీడియా మిత్రులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ మురుకులకు ఇయ్యాల కాదు, రేపు ఇంకో జరుగుతుంది, ఇంకో ఇయ్యాల మా కొడుకు కానీ ఇంకో కొడుకు కూడా చేస్తాడు, ఇంకో తల్లి కూడా చేస్తుంది. ఇట్లాంటి ఎవరికి బాధ రావద్దని చెప్పేసి మీడియా మిత్రులతో ఆల్రెడీ తెలుసు, అందరికీ తెలుసు. దాదాపు 5 సంవత్సరాలు నడుస్తుంది. కాబట్టి ఫోన్లో ఎవరు బతుకు వాళ్ళు బతుకు, మనం ఎందుకులే, మన ఇంట్లో ఎందుకు బదనాం కావాలని అనుకున్నాం. కానీ ఇట్లా దాడి చేస్తాడు, అత్యాచారం చేస్తాడు అనేది మేము ఊహించుకోలే అయ్యా. మరి ఘోరంగా పొలం పనులు ఇలా చేసుకుంటాయి, కూలీనాలు చేసుకొని బతుంది మోజీ అంటే ఆమె చాలా ఘోరంగా చంపినాయా. తగ్గిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు గొడవ అయింది, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది అనేది చెప్పాలి. వీళ్ళ మీద తగ్గిన చర్యలు తీసుకోవాలి మీడియా మొత్తం. For more videos like this, subscribe Big TV channel.